హలో ఆల్. ఇప్పుడు నేను క్రిమ్సన్ రెడ్ కలర్ తీసుకుంటున్నా. ఇది ఫ్యాబ్రిక్ కలర్స్ మీకు ఆల్రెడీ చూపించిన. ఇప్పుడు నేను కలర్ మిక్సింగ్ అనేది ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఇది రెడ్ కలర్ కదా, ఇది మనము ప్యాలెట్లో తీసుకుంటాం. ఈ తర్వాత దీన్ని మీడియం వన్ అంటారు. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లైక్ వాటర్. ఇది మనం మిక్స్ చేయాలి దాంట్లో. చూడండి, ఇంకా కొంచెం ఎక్కువనే మిక్స్, అక్కడ లైట్‌గా కలర్ తీసుకున్నా కాబట్టి నేను కొంచెమే వేసుకున్నా. మీరు కొంచెం ఎక్కువ కలర్ తీసుకుంటే ఎక్కువేసుకోండి. సో, ఇదేం చేస్తదంటే కలర్‌ని పర్మనెంట్‌గా మన క్లాత్ మీద ఉంచుతదన్నమాట. సో, వాటర్ కన్నా ఇది యూజ్ చేయండి. సో, ఇది మనకి పర్మనెంట్ ఇస్తది. నేనేం చేస్తున్నా అంటే మనం ఇప్పుడు ఎంబ్రాయిడరీ హూక్ పెట్టుకున్నాం గదా! కలరేస్తే మళ్ళా క్లాత్‌కి వేరే దగ్గర అంటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కింద నేను ప్యాడ్ అనేది పెట్టుకొని దాని మీద పెయింట్ ఏస్తా. సో, నాకు కింద ఇట్లా పట్టుకోవడానికి ఉంటది. ప్లస్ కలర్ అనేది నాకు వేరే శారీకి అంటదు. సో, ఇక్కడ నేను ఫస్ట్ రెడ్ కలర్‌తో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పట్టుకున్న బ్రష్ వచ్చేసి నంబర్ 5 ఫ్లాట్ బ్రష్. సో, ఎక్కువ అది పెద్ద డిజైన్ కాబట్టి నేను పెద్ద బ్రష్ తీసుకున్నా. నంబర్ 5 ఫ్లాట్ బ్రష్ అది. చూడండి, నంబర్ 7 వరకు కూడా తీసుకోవచ్చు. మీ బ్రష్ ఏ మోడలో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే అది మొత్తం ఏసేసినా కదా! ఫినిషింగ్ అనేది అక్కడ నాకు మంచిగా రావాలి కాబట్టి నంబర్ 3 బ్రష్ తీసుకొని దాన్ని ఆ ఎడ్జెస్‌కి ఫినిషింగ్ నేను నీట్‌గా ఇస్తున్నా. సో, మీరు ఈ డీటెయిల్డ్‌గా చూడండి. ఇదైతే స్కిప్ చేయకండి వీడియో. సేమ్ మీకు ఇట్లాంటిది కావాలంటే డీటెయిల్డ్‌గా చూసి వేసుకోండి. సో, ఇక్కడ ఎడ్జెస్‌కి. అండ్ మీకు ఒకవేళ ఈ శారీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఉంది యూట్యూబ్‌లో. మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను మీకిది ఇంకో కాపీ అంటే ఇంకో పీస్ కూడా రెడీ చేసిస్తా. అమౌంట్ అనేది నేను మీకు పర్సనల్‌గా చెప్తా. నాకు నా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు టెక్స్ట్ చేస్తే. సో, వన్స్ నేను ఎడ్జెస్ ఏసేసుకున్నా కదా! మళ్ళా క్రిమ్సన్ రెడ్ కలర్ తోటి మళ్ళా అది మొత్తం ఫిల్ చేసేస్తున్నా. ఇది ఫ్లాట్ బ్రష్. నంబర్ 5 బ్రష్ తోటి ఇది చేస్తున్నా అన్నమాట. సో, ఇది నేను మీకు ఈ కలర్ ఏసినంక ఒక చిన్న క్లిప్ పెడతా. సో, మీరు ఎక్కడెక్కడ ఈ రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు అనేది గూడా మీరు చూసుకొని, దాన్ని బట్టి ఈ కలర్ మీరేసేసుకోవచ్చు. అండ్ మీకు నేను నిన్న చెప్పిన గదా! నేను ఆల్రెడీ ఒకటి రఫ్‌గా ఏసుకున్నాని. అక్కడ నేను సాప్ గ్రీన్ కలర్ తీసుకున్నా. బట్ అదంత బాలేదు. దీంట్లో లైట్ గ్రీనే నేను యూజ్ చేషినా. సో, మనకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తెలిసిపోతది. సో, ఎప్పుడైనా మనం ఎంత పెద్ద డిజైనర్ అవ్వని, మనం ఎంత తోపవ్వని, మనకి మిస్టేక్స్ అవ్వకపోని రఫ్ అనేది ముందు మనం ఏసేసుకోవాలి. అయితే మనకొక మంచి ఐడియా వస్తది. సో, ఇది నేను మీకు చెప్పేది. ఇది ఎవ్వరైనా చేస్తారు. ఏ పెద్ద డిజైనర్ అయినా. సో, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అండ్ చూడండి, ఇక్కడ నేను నంబర్ 5 బ్రష్ తోటి ఫస్ట్ నుంచి ఆ సన్న బ్రష్ తోటి ఏసేసుకున్నా. నేను ఎడ్జెస్‌కి యూజ్ చేసింది 3 నంబర్ బ్రష్. అదేంటంటే రౌండ్ బ్రష్. ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాం కదా! అది రౌండ్ బ్రష్. అది నేను చెప్పడం మర్చిపోయినా మీకు. సో, అక్కడ ఆ కిరీటం ఉంది గదా! దానికేస్తున్నా. అండ్ ఇక్కడ గూడా నేను రెడ్ యూజ్ చేస్తున్నా అన్నమాట. చూడండి మీరిది. ఒకవేళ మీకు సేమ్ ఇట్లనే గావాలి శారీ అంటే నాకు టెక్స్ట్ చేయండి. నాకు కామెంట్ జేయండి. నేను పర్సనల్‌గా మీకు ఎంత ప్రైస్ అనేది చెప్తా. సో, దాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే ఇట్స్ ఓకే. మీరు ఇది చూసి ఫాలో అయిపోండి. మీరేమైనా చిన్న డిజైన్ ఏసేసుకోండి. సో, ఫస్ట్ నేను నంబర్ 3 బ్రష్ ఇది ఫ్లాట్ బ్రష్ కాదు, ఇది రౌండ్ బ్రష్ నంబర్ 3 తీసుకొని దీన్ని మొత్తం పెయింట్ ఏసేస్తున్నా. సో, మనం ఎక్కడ ఏ బ్రష్ వాడాలి, అప్పుడు మనకి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వస్తదనేది గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది మీరు చూసుకోండి. సో, మీకొక ఐడియా వస్తుంది దీనివల్ల. సో, ఇప్పుడు నేనైతే రెడ్ కలర్ మొత్తం వేసేసిన. అంటే ఇంకా ఇది హాఫే. ఈ పిక్చర్ అనేది హాఫే ఉంది ఎంబ్రాయిడరీ హుక్‌లో. ఇంకా సగం కింద. సో, అక్కడ వరకు రెడ్ ఎక్కడి వరకు వస్తది అనేది నేను చూపిస్తా. సో, ఎక్కడెక్కడ ఏ కలర్ ఎయ్యాలనేది నేను నేను మీకు చెప్తా గూడా.
ఇది క్రిమ్సన్ రెడ్. సో, ఇదంతా ఇక్కడ మనకి ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వరకు ఈ ఎంబ్రాయిడరీ హూక్‌లో ఇంతవరకు మనకి రెడ్ చాలు. నెక్స్ట్ వేరే కలర్‌కెళ్తాం. చూసుకోండి. రెడ్ ఎక్కడెక్కడొచ్చిందనేది. ఇట్లా చూసి మీరు గూడా ఏసుకోండి. సో, ఎప్పుడైనా ఇంకొక మెయిన్ థింగ్ నేను మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఈ కలర్. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ తీసుకోండి. కలర్ అయితే షేక్ చేయండి. దీన్ని గూడా ఎట్లా మిక్స్ చేసుకోవాలి? మీడియం అయితే ఖచ్చితంగా వెయ్యండి. అది మనకి వాటర్ లాగా యూజ్ అయితది. లైక్ థిక్‌గుండదు. కొంచెం థిన్ ఉండదు, థిక్ ఉండదు. ఒక మీడియం కన్సిస్టెన్సీ వస్తది. ఇక్కడ నేను తీసుకుంది ఫ్లాట్ బ్రష్ 1. సో, దాన్ని బట్టి నాకిక్కడ పెయింటింగ్ అనేది మనం మంచిగా ఏసుకోవచ్చు. అండ్ మీకు ఫస్ట్ టిప్ చెప్తున్నా. ఎప్పుడైనా పెయింట్ ఏసేటప్పుడు నేచురల్ లైట్ అండ్ నేచురల్ ఎయిర్ ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్, ఏసీ అట్లుంటే మన పెయింట్ తొందరగా ఆరిపోతది. సో, ఆ మిస్టేక్ చేయకండి. నేచురల్ లైట్ ఎందుకు అంటే మనకి కలర్ మంచిగా కనిపిస్తది. మనం లైట్ కిందనో, చీకట్లో ఏసుకుంటే మనం ఏసే కలర్ అయినా, మనం తీసుకునే కలర్ సరిగ్గుండదు. ఒకవేళ అది కరెక్ట్ ఉన్నా మనకి అక్కడ థిక్‌నెస్ ఎంత పడుతుంది మన ఫ్యాబ్రిక్ మీద, పెయింట్ మంచిగొస్తుందా లేదా అనేది కనబడదు. సో, నేచురల్ లైట్ అండ్ నేచురల్ ఎయిర్‌లో ఉండాలి ఎప్పుడైనా. సో, దట్ టూ నేచురల్ ఎయిర్ ఉంటే మనకి మన పెయింట్ ఆరిపోదు. అండ్ నేచురల్ లైట్ ఉంటే మనం ఎంత మంచిగా ఏస్తున్నాం అనేది వస్తది. నేను ఫ్లాట్ బ్రష్ 1 తీసుకొని దాంతోటి ఇదంతా నీట్‌గా ఏసేస్తున్నా. సో, ఈ టిప్ అయితే మర్చిపోకండి. అండ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగుండండి. వేరే దగ్గర అంటొద్దు. నీట్ ఫినిషింగ్ అనేది రావాలి. సో, మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ నుంచి మెల్లగా వేసుకోండి. అది మీకు మంచిగా హెల్ప్ అయితది. సో, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏసేసినాం గదా! అయిపోయింది. అండ్ మనకి ఆరెంజ్ ఇక్కడ వరకే ఎండ్. ఆహ్, ఆ మధ్యలో ఆ బొట్టు పెట్టే ప్లేస్ ఉంది గదా! తిలకంలాగా. అక్కడ గూడా నేను ఆరెంజ్ ఏసేస్తా. సో, అక్కడితోటి మనకి ఆరెంజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో, దీనికి నేను 1 నంబర్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ కాకుండా రౌండ్ బ్రష్ 1 నంబర్‌ది తీసుకున్నా. సో, దాంట్లో నేను ఈజీగా వేయొచ్చన్నమాట. అంటే ఇది బిగినర్స్ అయితే బ్రషెస్ మీరు మంచిగా ప్రాక్టీస్ అయిన ఉండాలి. చెప్పిన బ్రష్ తీసుకొనేస్తే మనకి నీట్‌గా వస్తది. సైడ్‌కి అంటుకోకుండా అట్లా అవంతా. సో, మనము ఇప్పుడు నేను రెడ్ తర్వాత ఆరెంజ్ ఏసినా గదా! ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తా. అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇదైతే ఫినిష్ అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత చెప్తా నేను. ఆ టిప్ ఏంటిదనేది చూడండి, మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. సో, ఇక్కడ ఆరెంజ్ అయిపోయింది. నెక్స్ట్ లెమన్ యెల్లో తీసుకుంటున్నా. లెమన్ యెల్లో కలర్. లెమన్ యెల్లో తీసుకొని ఇక్కడ ఫ్లాట్ బ్రష్ 1 నెంబర్ తీసుకొని, యాక్చువల్లీ ఇది 2, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి మీకు కన్వీనియంట్ బట్టి. ఇక్కడ యెల్లో ఏసేస్తున్నా నెక్స్ట్. సో, నేను టిప్ నెంబర్ 2 అని చెప్పిన కదా! అదేంటిది అంటే, ఇప్పుడు పైన మనం రెడ్ ఏసినాం గదా! కింద యెల్లో ఏస్తున్నాం గదా! ఆ పైన కలర్ అనేది డ్రై అయితేనే కింద కలర్ వెయ్యాలి. అంటే ఆ కలర్ అని గాదు. సైడ్ బై సైడ్ ఏ కలర్ అయినా ఏసేటప్పుడు మనం ఒక కలర్ అయితే డ్రై అయిపోవాలి ఫస్ట్ ఏసింది. లేకపోతే దాని పక్కన ఇంకొకటేస్తే 2 మిక్స్ అయిపోయి ఇట్లా మధ్యలో వేరే కలర్ వచ్చేస్తది. ఇట్లా మనకి వాటర్‌లా ఇట్లా వేరే కలర్ మిక్స్ అయితే ఎట్లా వచ్చేస్తది. అట్లా పాడైపోతదనమాట. ఫినిషింగ్ అనేది నీట్‌గుండదు. సో, ముందేసిన కలర్ డ్రై అవ్వాలి. ఆ తర్వాతనే మీరు వేరే కలర్ ఎయండి. ఇది ఇంకో టిప్పు. సో, మీరు మొత్తం వీడియో మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు మధ్యలో మధ్యలో ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా ఉంటాయి. చూడండి నేను ఎంత జాగ్రత్తగా నీట్‌గా మెల్లగేస్తున్నానో. మీరు కూడా అట్లా ఏసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక సైడ్ పెయింట్ ఏసేటప్పుడు ఇంకో సైడ్‌కి మన చెయ్యి అంటి అది పాడైపోతది. అది గూడా చూసుకోండి. అంత ఈజీ గాదు. మళ్ళా ఫ్యాబ్రిక్ అంతా పాడైపోతది. మంచిగా చూసి, లేదు అంటే ఒక సైడ్ ఏసినాక ఇంకోసారి డ్రై డ్రై అయ్యేంత వరకైనా ఆగండి.
నేను ఇక్కడ బ్లూ కలర్ ఏస్తున్నా యెల్లో మధ్యల. అండ్ బ్లూ ఏసేటప్పుడైతే మరీ జాగ్రత్తగుండాలి. యెల్లో, బ్లూ కలిస్తే గ్రీన్ కలర్ అనేదొస్తది. సో, పైన కలర్ డ్రై అయినంకనే కింద కలరెయ్యండి. అది మీకు మంచిగా చెప్పే టిప్పు. ఇవన్నీ మీరు మర్చిపోకండి. సో, ఇటు సైడ్ గూడా ఏసుకుంటున్నా బ్లూ కలర్. ఇది నేను మొన్న మీకొక బాక్స్ చూపిచ్చిన గదా! ఫ్యాబ్రిక్ కలర్స్‌ది. ఆ బాక్స్‌లో ఉన్న కలర్సే నేను యూజ్ చేస్తున్నా. ఎవరికైనా నంబర్స్ అనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి. కలర్ విత్ నంబర్ నేను మీకు కామెంట్ మీకు రిప్లై ఇస్తా. సో, ఇక్కడ నేను బ్లూ కలర్ ఏస్తున్నా. చూడండి. ఆ తర్వాత నేను చూపిస్తా. కలర్ షేడ్ నంబర్. ఇది 2 నంబర్ ఫ్లాట్ బ్రష్‌తో ఏస్తున్నా. వేసేటప్పుడు చాలా జాగ్రత్త. పక్కన అంటొద్దు. అంత నీట్‌గా వేసుకోండి. ఇది బ్లూ. నేను వేసిన బ్లూ ఇది. నేను ముందు మీకు చూపియడం మర్చిపోయినా ఆ బాటిల్. అండ్ ఆ బ్లూని నేను ఇక్కడ రౌండ్స్‌లో గూడా ఏసేసుకుంటున్నా. సో, ఇప్పుడు అర్థమైందా? ఎంత డీటెయిల్డ్‌గా, ఎంత నీట్‌గా ఏస్తే మనకొక శారీ వచ్చిందనేది. అండ్ నేను ఒక్కొక్క ఫ్లవర్ ఈ పెద్ద ఫ్లవర్ అయితే ఒకరోజు ఒకటే ఏషిన. అంటే అంత మెల్లగా, అంత జాగ్రత్తగా ఏషినా అని అర్థం. అందుకే నాకంత టైం పట్టింది. లేకపోతే ఇంకా ఈజీగా అయిపోయేది. బట్ నాకు ఈజీగా అవ్వడం అంత గాదు. మనం చేసుకునే ఒక్కటైనా మన కోసం మంచిగా జేసుకోవాలి ప్రశాంతంగా. సో, అది మనకి చాలా యూజ్‌ఫుల్ అయితది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమొరీ. ఈ శారీ అయితే నా దగ్గర ఉంటది గదా! సో, ఇక్కడ బ్లూ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్లూ గూడా ఇక్కడికే ఎండ్ ఈ కలర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటున్నా. ఈ వైట్ అనేది ఎక్కడెక్కడేయాలో చూపిస్తా. చూడండి ముందు మనకి రెడ్ కలర్ డ్రై అయిపోయింది గదా! దానికి ఆ రౌండ్ చుట్టూ ఆ రెడ్ డాట్స్ అనేవి మనం వేసేయాలి. వైట్ డాట్స్ అని వేయాలి ఆ రెడ్ మీద. సో, ఇక్కడ నేను తీసుకుంది 0 నంబర్ రౌండ్ బ్రష్. ఆ బ్రష్ నంబర్ వచ్చేసి 0. దాంతోటి మనం డాట్స్ ఈజీగా ఏసుకోవచ్చు. ఎక్కువ రావు, తక్కువ రావు. అట్లా నీట్‌గా ఏసేసుకుంటే అక్కడ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. ఆ బ్లూ మధ్యలో ఆరెంజ్ కలర్ ఉంది గదా! ఆ ఆరెంజ్‌కి ఫ్లవర్ లాగా రౌండ్ సర్కిల్స్ ఏసేస్తున్నా. రౌండ్ 0 నంబర్ బ్రష్ తోటి. ఎందుకంటే కింద ఆరెంజ్ కలర్ డ్రై అయిపోయింది.